క్రీస్తునందు సోదరి సోదరులందరికీ శుభములు పలుకుతున్నాను. I speak shalom to all my brothers and sisters and my friends who watching this program. నేను ఏమై ఉన్నానో, నేను ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో, ఏ స్థితిగతిలో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. So today, whatever I am, wherever I am, however I am, it is only because of the grace of Lord Jesus Christ of Nazareth. I believe that you are listening to the voice of God today. దేవుని మాటను మీరు వింటున్నారు, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ ఉదయకాలము నేను ఈ పరిస్థితులు అవి చూస్తుండగా దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేశాడు. ఈ లోకము ఏమీ చేయలేదు అంట. ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనముగా దేవుడు చేసున్నాడు. ఈ లోకానుసారంగా జీవించే వారికి ఎటువంటి నమ్మకం అనేది లేదు. ఉదాహరణకు ఈ కరోనా వైరస్కి మందు అనేదే లేదు. ఎంతమంది ధనికులు ఉన్నారో, ఎంతమంది నేను చాలా ఇంటెలిజెంట్ అనుకుంటారో, నా అంత జ్ఞానవంతుడు లేడు అనుకుంటారు, చాలామంది అనుకున్నారు. కానీ ఎవరు కూడా దీనికి పరిష్కారము ఇయ్యలేకపోయారు. యేసుప్రభు అన్న మాట అంటే, నేను ఈ లోకానికి వెలుగు అంటాడు యేసుప్రభు. అంటే అంధకారాన్ని పారదోలగల సామర్థ్యము యేసయ్యకు ఒక్కడికే ఉంది. ఆయన మనందరినీ, అంటే ఆయన శిష్యుల్ని మీరు ఈ లోకానికి వెలుగు అంటాడు. సో మనకు కూడా ఆ అధికారం అనేది యేసయ్య మనకి ఇచ్చాడు అంట. ఆమేన్. సో ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాము అంటాడు. చూడండి, మందు లేదు, కానీ యేసయ్య అంటాడు, నా నామములో మీరు ఏమడిగినను మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి అంటాడు. అది దేవుడు చేస్తా అన్నాడు. ఈరోజు ఆయన 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 శిష్యులకి ఇచ్చిన అధికారం ఏంటంటే, మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో ఆయన శిష్యులకి ఇచ్చిన అధికారం, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. అంటే ఈ స్పష్టత, ఈ రోగము అంటే కొన్ని రోగాలే అని దానికి ఎటువంటి పరిమితులు ఇవ్వలే. ఈ అధికారము సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు సంఘం కూడా ఎందుకు ఈ పరిస్థితుల్లో సంఘం ఎందుకు ఈ యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని వాడలేకపోతుంది అంటే, ఈ సంఘం కూడా ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయింది అని అనుకుంటా నేను. ఇప్పుడు ఈ అవకాశము ఓకే ఫైన్, ఇది ఉంది కదా, మన దేవుడు ఎందుకు ఇచ్చాడు రోగుల మీద, రోగుల్ని స్వస్థపరచుడి, యు హీల్ ద సిక్ అంటాడు. ఆ రోగుల కొరకు ప్రార్థన చేయమని చెప్పలే, రోగుల్ని స్వస్థపరచమన్నాడు. అంటే యేసు ప్రభు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అంటే రోగులను స్వస్థపరిచే అధికారము ఆయన సంఘానికి, ఆయన శిష్యులకి ఇచ్చాడు. ఆయన ఆమేన్ ఇచ్చాడు, మనందరికీ ఇచ్చాడు అంట. ఈ సత్యాలు ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము? ఎందుకంటే నేను ఏం నమ్ముతున్నా అంటే, మనము సంఘము ఎక్కడో నిలువచ్చనితనము వచ్చింది అని అనుకుంటా నేను. ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయింది. ఈ శరీరానుసారంగా జీవించడం మొదలుపెట్టింది. ఈ లోకంలో ఉంటూ లోకానుసారాలను అనుసరించడం మొదలుపెట్టింది. ఇప్పుడు యేసయ్యను చూసినప్పుడు యేసయ్య అంటాడు, ఈ దేవుని రాజ్యం యేసుప్రభువే. ఆయన వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడు, ఏ పరిస్థితిని ఎలా ఆయన ఎదుర్కొన్నాడు, దాంతో ఏం చేశాడు అనేది మనకు ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపులరీగా ఆయన చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దెయ్యములను వెలగొట్టేవాడంట, ఎక్కడికి వెళ్ళినా రోగులను స్వస్థపరిచేవాడంట. ఈ పరిస్థితులు మన వాక్యంలో నుండి మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఈరోజు ఈ సత్యాలు ఈ యొక్క ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు చూస్తే రోమా పత్రికలో ఆయన అంటాడు, ఇప్పుడు 8వ అధ్యాయంలో, అంటే మనకు ఎప్పుడైతే ఈ ఆత్మ దేహము, ఆత్మ శరీరము, ఎప్పుడు ఈ రెండిటి మధ్యలో పోరాటం ఉంటుందంట. ఎప్పుడు కూడా దేవుడు ఆత్మస్వరూపి అంట. ఆయన ఎప్పుడైతే ఆదాముని సృష్టించాడో, ఆ ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, ఆయన ఆ ఆత్మ అనేది, ఆ ఆత్మ యొక్క వాయిస్
ఆయనలో ఉన్న ఆ ఆత్మ ఒక వాయిస్ తగ్గిపోయిందంట. శరీరం డామినేట్ చేయడం మొదలుపెట్టిందంట. ఆత్మ ఇంకా దాని ప్రతిఫలం ఏం లేదు. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతో మాట్లాడతాడంట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఎంత స్పష్టంగా ఉందంటే, రోమా పత్రికలోనే మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు ఇక్కడ. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్స్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దిస్. నాకు దేవుడు ఈ మనోనేతాలు నాకు తెరిచాడు. రోమా పత్రిక 8వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే దేవుని ఆత్మ మన ఆత్మ అంట. ఇప్పుడు మనము దేవుని ఆత్మకు మనము ఆలయం అంట. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంట. పరిశుద్ధాత్మ దేవుని ఆలయము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన ఆత్మతో మాట్లాడతాడు అంట. ఇప్పుడు స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. ఇప్పుడు మన ఆత్మకు ఆహారం ఏంటంటే దేవుడి మాట్లాడడమే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడమే మన ఆత్మకు ఆహారము. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడో అంత మనము ఆత్మ ద్వారా జీవిస్తామంట. ఇక్కడ చూస్తే 7వ వచనం 8:7లో, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అంటే శరీరానుసారమైన మనసు. ఎప్పుడైతే ఆదాము ఎప్పుడు దేవుడు చెప్పినా నమ్మలేని స్థితి, మనుషులు ఎవరు నమ్మరు. ఇది నా అందుకే యేసుప్రభు వచ్చేప్పుడు నమ్ముట నీ వలన అయితే అంటాడు. ఈ శరీరము ఏ మాత్రము నమ్మదు. ఇప్పుడు పేతురు అంటాడు, ప్రభు అది నువ్వైతే నన్ను నీ నీళ్ళ మీద నేను నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అధికారం మాట ఇమ్మంటాడు. స్పీక్ అంటాడు, గివ్ మీ పర్మిషన్ అంటాడు. అప్పుడు యేసు ప్రభు రమ్మిన నడిచాడు. కానీ ఎప్పుడైతే ఆయన దేహము, ఆయన కనుదృష్టి ఆయన వైపు నుంచి తీసేశాడో మునిగిపోసాగాడంట. అప్పుడు యేసు ప్రభు వదిలేయంట. అంటే ఏంటి? ఆత్మానుసారంగా నడిచాడు. ఆత్మలో కొంచెంసేపు నడిచాడు. ఆ మాట వల్ల నడిచాడు. కానీ కనుదృష్టి ఎప్పుడైతే ప్రకృతి వైపు తిప్పాడో మునిగిపోసాగాడంట. అందుకే యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి ఈ లోకంలో ఉన్నాడంట, కానీ ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు. ఐఎమ్ ఇన్ ద వరల్డ్ బట్ ఐఎమ్ నాట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఆయన చూసే పరిస్థితి ఎప్పుడు యాయిరు కుమార్తె చనిపోగానే ఇక అందరూ ఏడుస్తూ ఉంటే అక్కడ యేసు ప్రభు అంటాడు ఒక మాట, జస్ట్ నమ్మిక మాత్రం ఉంచు. అంటే ఏదో ఆ ఆత్మలో ఒక తెలియలేని బలం ఉంది అంటాడు. ఈ లోకం ఎప్పుడైతే వదిలేస్తుందో అప్పుడు అంటే ఆత్మకు సమస్తము సాధ్యమే అంటే. ఇప్పుడు చూస్తే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. 9వ వచనము, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆలయం. తిరిగి జన్మించగానే ప్రతి ఒక్క మనిషి దేహం అంట పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అయిపోతుంట. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే తిరిగి జన్మించిన తర్వాత కూడా మనకి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ ఎక్కువైపోవాలంట మనలో, మన జీవితంలో మన ఆత్మ సంభాషణ ఎక్కువైపోవాలంట. ఈ కమ్యూనికేషన్, దేవుని ఆత్మ మన ఆత్మతో పలుకుతుందంట మీరు దేవుని పిల్లలు అని. ఈరోజు ఆత్మ స్వభావం, మనం ఆత్మ స్వభావమై ఉన్నామంట. తర్వాత ఇక్కడ చూస్తే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇప్పుడు నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటే దేవుడు ఏం చేశాడు? తిరిగి జన్మించిన ప్రతి వాణిని ఉచితముగా నీతిమంతుడుగా చేశాడంట. అంటే మన ఆత్మ తిరిగి జన్మించిందంట. ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో మొదటి ఆదాము చనిపోయాడంట, కడపటి ఆదాము అంటే వలన మనకు ఆత్మ, మనలో ఉన్న ఆత్మ అంట నీతిమంతుడంట, పరిశుద్ధుడంట, నిర్దోషి, నిరపరాధిగా చేయబడ్డాడంట ఆత్మ. ఈ ఆత్మ పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా చేయబడ్డాడు కాబట్టి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కమ్యూనికేషన్ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఉంటుందంట. అందుకే మనము ఎప్పుడు భాషలలో మాట్లాడాలి అంటాడు. ఎప్పుడైతే భాషలో మాట్లాడతామో భాషలో మాట్లాడువాడు అంటాడు. ఇక్కడ చూస్తే భాషలు అనేది ఇప్పుడు అదొక లవ్ లాంగ్వేజ్ అంట. దేవుడిచ్చిన ప్రేమ భాష అంట అది.
అందుకే సంఘానికి తిరిగి ఎప్పుడైతే సంఘము యేసయ్య అంటాడు, యు వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మను గూర్చిన వాగ్దానము అంటాడు. ఎప్పుడైతే ఆత్మనిచ్చాడో మన ఆత్మకు బలము అంట, మన ఆత్మను వృద్ధి పొందింపజేస్తా అంట. మనము ఆత్మ ఇప్పుడు చూస్తే ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలోనే 11 నుంచి చదువుదాము. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మన శరీరము చావునకు లోనైన మన శరీరాన్ని జీవింపచేస్తాడు అంట. ఈ సమయాలలో పరిశుద్ధాత్మ దేవుని వాయిస్ అవసరం. ప్రతి ఒక్క దేహంలో ప్రతి ఒక్క అనారోగ్యము, ఈ కరోనా వల్ల వచ్చిన వారికి మంచి మందు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనలో ఎప్పుడైతే ఎక్కువగా వినిపిస్తుందో మనకి బలం వస్తుందంట. చూస్తే ఎందుకంటే మన ఆత్మ నీతిమంతుడంట, పరిశుద్ధుడంట, నిర్దోషి, నిరపరాధి. ఎప్పుడైతే మన ఆత్మ ఇలా చేయబడిందో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడంట. ఆమెన్. తద్వారా చావునకు లోనైన ఈ శరీరము కూడా తన ఆత్మ మనలో నివసించుచున్న ఆ ఆత్మ వలన జీవించుచున్నది అంట. దాని తర్వాత కాబట్టి సోదరులారా 12వ వచనం, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే రుణస్థులం అంటే ఇంతకు ముందు మొదటి ఆదాం వల్ల వచ్చింది శరీరం అనే ఆస్తి వచ్చింది, పాపం అనే ఆస్తి వచ్చింది మనకు. ఆ రుణస్థులము కాబట్టి మనం ఆ శరీరానుసారంగా జీవించాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు. అంటే ఆత్మచేత ఏం చేయగలమంట మనము? పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపగలము అంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్య ఏమిటంటే ఆదరణకర్త, ఆమెన్, సర్వసత్యములోకి నడిపించేవాడు అంట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆదరించేవాడు అంట. ఆమేన్. ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 15వ వచనంలో మళ్ళీ 15వ వచనము, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామంట. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆదరిస్తున్నాడు మనల్ని. మీరు దేవుని కుమారులు అని చెప్తున్నారు. ఆమేన్. వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ అంట. దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుతుందంట. అంటే ఇట్ ఈస్ గివింగ్ యూ అష్యూరెన్స్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఎలా అవుతాము, ఏమవుతాము అంటే మన ఆత్మ మనకి చెప్పేది ఈరోజు మనం దేవుని పిల్లలు అంట. యు ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ది అష్యూరెన్స్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ టు అవర్ స్పిరిట్. దేవుని ఆత్మ మన ఆత్మకు గొప్ప ఆదరణ ఇస్తోందంట, ఇచ్చి మనకి చెప్తున్నానంట మనం దేవుని పిల్లలమని. హల్లెలూయా. పాపం గురించి ఏం మాట్లాడరు ఇంకా. దాని తర్వాత చూస్తే గనక మనము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినేలా క్రీస్తుతోడి వారసులము. వీఆర్ ఇప్పుడు మనం ఎట్లా క్రీస్తుతోడి వారసులము అంట. దేవుని ఆత్మ మన ఆత్మతో ఇలా మనకు అష్యూరెన్స్, వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఇక్కడ అదే మనకు చెప్తున్న మాటలో ఆయన లూకా సువార్త 11. ఇప్పుడు మరి దేవుని ఆత్మ మనలో ఇప్పుడు యేసయ్య ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. 12 నుంచి, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను అంటే అనుగ్రహించున్నాను కదా. ఇప్పుడు దేవుని తండ్రిని అడిగితే అంటే ఇస్తాడు అంట. ఆమేన్. ఈ యొక్క వరం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. దిస్ ఈజ్ ది ఓన్లీ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ సంఘానికి ఇచ్చింది భాషల వరం అంట. ఈ భాషల వరం ఏంటంటే, మనము ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 కొరింథీ 14వ వచనంలో, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని
స్తుతించదను. అంటే అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడుతున్నా అంట. మీ అందరికంటే ఎక్కువగా మాట్లాడుతా అంట అపోస్తలుడైన పౌలు భక్తుడు. అందుకే ఆయన ఇంతగా ఈ కొత్త నిబంధనలో ఇంతగా ఆయన రాయగలిగాడు. అంటే ఎందుకు భాషల్లో మాట్లాడి చూసే 14వ వచనం చదువుదాం మొదటి నుంచి. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడు. ఓకే, ప్రవచన వరము ఆపేక్షించమంటాడు ఆయన. మరి విశేషముగా ప్రవచన వరము ఆపేక్షించుడి. ఎందుకనగా 2వ వచనం, ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అంటే ఎప్పుడైతే భాషలతో మనం మాట్లాడతామో, అంటే పరిశుద్ధాత్మ దేవుని వరము భాషలు అంట. ఫస్ట్ వరము ఎప్పుడైతే మనం ఎవరితో మాట్లాడుతున్నామో అంట, దేవునితో మాట్లాడుతున్నామో అంట, మనుషులతో కాదు దేవుడితో. చూడండి, దట్స్ ఎ లవ్ లాంగ్వేజ్. దేవుడితో ఇప్పుడు మనం ఎన్నోసార్లు మాట్లాడాలనుకుంటాం. మనం స్వభావంగా మనకు తెలిసిన భాషలో మనం వెళ్ళే పరిస్థితుల్లో దాని ప్రకారం మనం ప్రార్థన చేస్తాం. దేవ ఇట్లా ఉంది, ఒకని ఎదుట సరి అయినదిగా ఒక మార్గము కలదు, తుదకొద మరణానికి దారితీస్తుంట. ఇది ఇట్లా ఉంది కదా, ఇది కరెక్ట్ కదా, ఇట్లా అనుకుంటాం. కానీ దేవుని చిత్తానుసారం అవునా కాదా అనేది మనకు తెలియదంట. అందుకే ఇది చూస్తే ఇది భాషల్లో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడుతుంట. ఎప్పుడైతే భాషల్లో మాట్లాడడం మొదలు పెడతావో మర్మములను పలుకుచున్నామట. 3వ వచనము, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరము కలుగునట్టు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. 4వ వచనము, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును అంట. కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. ఎప్పుడైతే నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావో అప్పుడే నువ్వు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయగలవు. ఇప్పుడు భాషలతో మాట్లాడితే నువ్వు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటావట. ఎందుకంటే నువ్వు నీ ఆత్మ భాషల్లో ఎప్పుడైతే మాట్లాడతావో నీ ఆత్మ దేవుని ఆత్మతో, అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి మనం కమ్యూనికేషన్ 1-on-1 అయిపోతుందట. హెబేల్ పర్వతము కట్టేటప్పుడు అందరికీ ఒకటే భాష అంట. ఆ భాష వలన దేవుడు ఏమంటా అంటే వీరి భాష ఒకటి, వీరి యొక్క ఆలోచన ఒకటి కాబట్టి ఎవరు వీరిని ఆపజాలరు అని వారు కట్టిన పట్టణము చూడ్డానికి వచ్చా అంటే దేవుడు. ఇప్పుడు భాష ఒకటి. ఇప్పుడు మన మనుషులతో కాదు, ఇప్పుడు ఇది దేవునితో ఒకటవుతున్నాం. ఎప్పుడైతే మనం దేవునితో ఒకటవుతామో ఈ భాషల ద్వారా మనకి తిరుగుండదు. ఆమేన్. ఇక్కడ చూస్తే మనము క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటామంట భాషలతో మాట్లాడితే. ఆమె ఈ పరిస్థితుల్లో తెలియని పరిస్థితి, అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ ఏంట్రా బాబు, ఏం చేయాలి, ఎటు పోవాలి, ఏంటి ముడతాము, ఏం తెలియదు ఎవరికి, ఏలోక సంబంధికి తెలియదు. మనకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఈ భాషలు మాట్లాడడం ద్వారా ఆయన నడిపిస్తాడు అంట. యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్స్ ఆఫ్ గాడ్ అంట. తన ఆత్మ. ఇప్పుడు చూస్తే ఇక్కడ 8వ అధ్యాయము 14వ వచనంలో, అంటే ఇక్కడ చూస్తే రోమా పత్రిక 8:14లో 8:14లో చూస్తే ఇక్కడ చూస్తే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే మనం ఎంతమంది ఆత్మ ద్వారా నడిపింపబడతాం. ఇప్పుడు శరీరం ద్వారా కాదు, ఇక్కడ కరెక్టు, ఇది కరెక్ట్, ఇట్లా పోతే బాగుంటుంది, అట్లా పోతే బాగుంటుంది. ఎంతమంది ఎన్ని మాస్కులు వేసుకున్నా, ఎన్ని ఇవి వేసుకున్నా వారు రోగాన్ని నుంచి, అంటే ఈ లోకం ఈ ఒక అపవాది చేత అపవాది చేత మనము పీడింపబడకుండా ఉండాలి అంటే ఆత్మ చేత నడిపింపబడుతూనే ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడిని వరముగా సంఘానికి ఇచ్చారు. ఎప్పుడు చూడండి, అపోస్తల కార్యంలో మాట్లాడుతూ అంటాడు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అంటే ఈ తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టమంటాడు. అంటే దానికి వాగ్దానము లేకుండా పోవద్దు అంటాడు, ఆత్మ వాగ్దానము లేకుండా. ఎందుకంటే సంఘానికి గొప్ప బలము ఆత్మ అనే వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం అంటారు. ఇప్పుడు చూస్తే 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయు సమరయ దేశముల ఎందటంతను
భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వలన మనకి ఏమొస్తుందంట, శక్తిని నొందుతామంట. అంటే యు గెట్ ద పవర్ టు ఓవర్కమ్ ఎవ్రీ స్కీమ్, ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద డెవిల్ అంట. ఇప్పుడు చూడండి, ఈ శక్తి లేకుండా సంఘం ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి లేకుండా సంఘము నిరుత్సాహం అయిపోతుందంట, శరీరానుసారంగా నడవటం మొదలు పెడుతుందంట. అందుకే భాషల్లో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడు. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడుతూ ఉంటామో, ఎక్కువ మాట్లాడుతూ ఉంటామంటే, ఎప్పుడైతే ఈ అయస్కాంతం దగ్గర ఈ ఇనుమును పెడితే ఈ ఇనుము కూడా అయస్కాంతం లాగా అయిపోతుందంట. ఎప్పుడైతే కమ్యూనికేషన్, అయన్ షాపత్ అయన్ అంట, ఎప్పుడైతే మాట్లాడు యు బికమ్ లైక్ హిమ్ అంట. శక్తిని నొందుతామంట. పరిశుద్ధాత్మ దేవుడు భాషలతో మాట్లాడినప్పుడు శక్తి, అన్యజనులు దీన్ని వెరితనం అనుకుంటారు, కానీ పొందిన మనకు అది దేవుని శక్తి అంటాడు. దిస్ ఈస్ ద టైమ్ చర్చ్ నీడ్స్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ సంఘానికి కావాల్సింది ఈ పరిశుద్ధాత్మ దేవుని వరములు, అన్ని వరాలు. అందుకే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు తలాంతు వాడాలి అంట. అనేక మందికి పరిశుద్ధాత్మ దేవుని వరం ఉంది, కానీ దాన్ని ఏంటంటే వాడకుండా పక్కన పెట్టేశారు, వాడట్లే. అంటే ఎవరితో మాట్లాడుతున్నాము? పరిశుద్ధాత్మ దేవుని వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాము? కొంతమంది నమ్మరు. ఏముంది, భాషలు ఆగిపోతాయి కదా, ఎప్పుడైతే పరిపూర్ణమైనది వస్తుందో అప్పుడు ఆగిపోతుంది. పరిపూర్ణమైనది వచ్చిందో, యేసయ్య వచ్చాడు పరిపూర్ణమైన వాడు, వచ్చి వెళ్ళిపోయేటప్పుడు సంఘానికి వరం ఇచ్చాడు. నేను వచ్చేంత వరకు వాడమంటాడు ఆయన. మనందరికీ ఇప్పుడు అవసరం అది. అంటే భాషల్లో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడతాడు. ఇప్పుడు దేవుడితో మాట్లాడాలంటే ఆత్మ ద్వారానే మాట్లాడగలం మనము. మామూలు ప్రార్థన చేసినా వినడానికి కాదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి కొన్నిసార్లు ఏం ప్రార్థన చేయాలి ఇప్పుడు అర్థం కాదు. కరోనా వల్ల, ఈ పరిస్థితి వల్ల అర్థం కాదు మనకు. ఇప్పుడు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో చూస్తే కనుక ఎంత స్పష్టంగా ఇస్తాడు మనకి దేవుడు. మన తండ్రి ఉన్నాడు. అరే ఆయన ఒక సమస్య వచ్చినప్పుడు దానికి విరుగుడు కూడా ఇస్తాడు ఆయన. ఇక్కడ చూస్తే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. వాక్యము తెలుసుకోవాలి. ఎవరో ఒకళ్ళు లేవు, భాషలు లేవు, అతనికి రాకపోతే భాషలు లేవా? ఎంతోమంది మాట్లాడుతున్నారు. భాషల వరం ఇచ్చిందే తండ్రి. ఏమాన్, భాషల వరం ఇచ్చిందే తండ్రి. తండ్రి ఇచ్చిక ఆగిపోతాయి అని అనలే. ఒకటి ఆగిపోతే అన్నీ ఆగిపోవాలి. కానీ దేవుడి వరాన్ని సంఘానికి క్షేమాభివృద్ధి, అరే భాషలతో మాట్లాడితే నువ్వు క్షేమాభివృద్ధి చేసుకుంటావంట. దేవుడితో మాట్లాడుతావంట, మర్మాలు మాట్లాడుతావంట. ఏ మనిషికి ఏ మర్మము తెలియదు. అన్నీ తెలుసుకున్నవాడు ఏం తెలియదంట. ఆమెన్. ఇక్కడ చూడండి ఏమంటాడు రోమా పత్రిక 8వ అధ్యాయంలో. ఇక్కడ చూస్తే 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అంట. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలా అనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే పరిశుద్ధుల కొరకు ఎప్పుడైతే భాషల్లో మాట్లాడతామో, ఎప్పుడైతే ఈ ఆత్మ వరాలు మాట్లాడతామో, మనం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు కూడా చేస్తాం దేవుని చిత్తానుసారంగా. దేవుని చిత్తానుసారంగా అంటే వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్ యూ విల్ బి ప్రేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ప్రార్థిస్తామంట. మనకు సహజంగా ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఇది అనుకుంటాం, ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏం చేయాలో, ఎలా చేయాలో అనేది ఆత్మ మనకిచ్చి ఆయన కంఫర్టర్ అంట, మనల్ని ఆదరిస్తాడు అంటాడు. ఆమేన్. చాలామంది నమ్మని వారు ఇది లేదు, అది దెయ్యముల భాష అంటుంటారు. వాళ్ళకి ఏం తెలుసు? దెయ్యముల భాష ఎందుకు ఇస్తాడు దేవుడు మనకు? ఎప్పుడైతే ఆ భాషలనే మనకి సంఘానికి వరం ఇస్తాడో, ఎప్పుడైతే మాట్లాడతామో మనము క్షేమాభివృద్ధి చేసుకుంటామంట. అంటే మర్మములను పలుకుతామంట. ఆమేన్. అక్కడే స్పష్టంగా 1 కొరింథీ 14వ అధ్యాయం ఎంత స్పష్టంగా ఉంది. అలానే చూడండి ఇక్కడ. అంటే ఎప్పుడైతే క్షేమాభివృద్ధి చేసుకుంటామో ఆ ప్రవచించు వరం కూడా ఉంటుందంట. అంటే కొంతమంది ప్రవచన వరం నమ్ముతారు, కానీ ఇవి భాషల వరం నమ్మరు. ఎంత మూర్ఖత్వంగా ఆలోచిస్తారు చాలామంది. అరే దేవుని డోంట్ బీ సో యారోగెంట్, నాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు. ఇక్కడ చూస్తే ఆయన 27వ వచనము,
దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాము. దేవుని ప్రేమించు వానికి అంటే ఎప్పుడైతే ఎలా ప్రేమిస్తాం, ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమిస్తే వారితో మాట్లాడతారు, మీరు యూ స్పీక్ టు దెమ్. అంటే దేవుని ప్రేమించు వానికి అని ఎలా ప్రేమిస్తాం? ఎప్పుడైతే దేవుడితో భాషల్లో మాట్లాడతామో దేవుని ఆ ప్రేమ వెల్లడి పరుస్తామంట మనము. దేవా నేను ప్రేమిస్తున్నాను. దేవుని ఒకవేళ నేను ప్రేమిస్తున్నాను మాట్లాడకపోతే అది అంతా ఓవర్ యాక్షనే. కానీ ఇక్కడ చూస్తే అండ్ అంటాడు ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి అమేజింగ్గా అంటాడు ఇక్కడ రోమన్స్ 8లో ఎంత స్పష్టంగా ఈ వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందో. ఇక్కడ చూస్తే 28 అండ్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్ అంట. అంటే ఇక్కడ చూస్తే దేవుని ప్రేమించు ఎలా ప్రేమిస్తాము, ఎలా చెప్తాము? దేవుడితో మాట్లాడతామంట భాషల్లో. ఇక్కడ చూస్తే 28 దేవుని ప్రేమించువానికి అంటే దీని కంటిన్యూయేషన్. అండ్ అంటే ఇక్కడ మరియు అని పెట్టాలి. ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఎలా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తామంట. మన 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 అండర్స్టాండింగ్ మనకి రాదు, మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే భాషల్లో మాట్లాడతామో దేవుని చిత్తార్థం, మన ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడతాడు అంట. దేర్ ఇస్ ఎ కమ్యూనికేషన్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ ది గిఫ్ట్, ద ఓన్లీ గిఫ్ట్ వేర్ యూ కెన్ టాక్ టు గాడ్ బై స్పిరిట్ టు స్పిరిట్ అంట. ఆ స్పిరిట్ మన ఆత్మనే, మన ఆత్మ దేవుని ఆత్మతో పలుకుతాడు అంట. హల్లెలూయా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇప్పుడు ఈ మహిమపరిచాడంట, నీతిమంతులుగా తీర్చాడు, తర్వాత మహిమపరిచాడు అంట. ఆదాము పోగొట్టుకున్నది మహిమ పోయిందంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆ మహిమ పోయిందంట, పొందలేకపోవచ్చున్నారంట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా చేయంగానే మన మీద దేవుడు ఆ మహిమనిచ్చాడంట. ఆమేన్. ఈ మహిమ ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని ఆలయం అంట. వి బికేమ్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడంట, మన ఆత్మతో మాట్లాడతాడు. ఇట్స్ నాట్ ఓన్లీ త్రూ ఓకే నేను భాషలతోనే మాట్లాడితే మీరు దేవుడు మాట్లాడతాడని నేను చెప్పను. కానీ దిస్ ఈజ్ వాట్ ద బైబుల్ సేస్. ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడతావో నువ్వు దేవుడితో మాట్లాడతావు అంట. యు ఆర్ టాకింగ్ టు గాడ్, వన్ ఆన్ వన్ టు గాడ్. మీకు ఈ వరము లేకపోతే అడగండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాడు కదా అని లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే మీరు మంచివులు అంటే తండ్రి మనకి ఇచ్చేది ఏంటంటే మంచి. పరిశుద్ధాత్మ దేవుడు మంచి అంట మనకి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తాడంట, బలపరుస్తాడంట, శక్తి నొందుతావు అంట నువ్వు. యూ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. శరీరానుసారంగా మనం జీవిస్తే చనిపోతాము అని. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇఫ్ యూ లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ యూ విల్ డై అంటాడు 8:8. సో దెన్ దే దట్ ఆర్ ఇన్ ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. బట్ యు ఆర్ నాట్ ఇన్ ఫ్లెష్ బట్ ఇన్ ద స్పిరిట్ అంట. మీరు అంటే శరీరానుసారంగా జన్మించువాడు శరీరియు, ఆత్మానుసారంగా జన్మించువాడు ఆత్మనై ఉన్నాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడాడు. ఇక్కడ చూస్తే లెట్స్ గో టు జాన్ గాస్పుల్ జాన్లో 6వ వచనం. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే మనం ఇప్పుడు ఆత్మమూలముగా జన్మించాము అంట. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మొదటి ఆదాము పాపం వలన శరీరధారి అయ్యాడంట. శరీరధారి కాదు, ఏమంటే శరీరము చేత. ఇక్కడ చూస్తే ఇక్కడ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, అంటే శరీరము మనస్సు ఒక కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములచే చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యముకు రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడు వీల్లేదు. ఎంత స్పష్టంగా ఇచ్చాడు మనకి. శరీరాశయు మనస్సు ఆశలు తీర్చుకుంటూ ఉన్నామంట మనం. ఇప్పుడు ఆత్మ అనేవాడే అసలు దెర్ ఇస్ నో ప్రెజెంట్. కానీ ఎప్పుడైతే మనిషి ఏంటి ఆత్మ అంట, అసలు యాక్చువల్లీ ఆత్మకు మరణం లేదంట. శరీరానికి యూ విల్ డై, బాడీ విల్ బి బరీడ్ హియర్, బట్ దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద స్పిరిట్. అందుకే స్పిరిట్కి లైఫ్ వచ్చిందంట. యేసు ప్రభు రాగానే లైఫ్ వచ్చిందంట. ఆయన లైఫ్ ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత సంభాషణ మాట్లాడమంటాడు. యూ స్పీక్ టు వన్ అనదర్. భాషలో మాట్లాడడం ద్వారా యు ఆర్ టాకింగ్ టు గాడ్. యువర్ స్పిరిట్ విల్ బికమ్ లైక్ గాడ్ అంట. మీరు దైవములని నేను అంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా అంట. ఈజ్ ఇట్ నాట్ రిటన్ ఇన్ యువర్ లా దట్ ఐ సెడ్ యువర్ గాడ్స్? అంటే ఆయన మీ ఆత్మ మూలముగా జన్మించువాడు ఆత్మయ్య ఉన్నాడు అంట. దేవుడు ఆత్మస్వరూపి అంట. ఫర్ గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అంట. దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలంట. హల్లెలూయా. మ్యాన్, ఈ ఆత్మ ద్వారా మాట్లాడేవాడు తెలియదంట కొన్నిసార్లు మనకు. కానీ ఇప్పుడు అర్థం కానప్పుడు భాషల్లో మాట్లాడే అదొక వరము దేవుడు ఇచ్చాడంట. యూ కెన్ టాక్ ఇన్ టంగ్స్ వెన్ ఎవర్ యూ వాంట్, వెన్ ఎవర్ యూ క్యాన్. సంఘంలో అందరి ముందర మాట్లాడమని చెప్పను, బట్ వెన్ యూ ఆర్ అలోన్ టాక్ టు హిమ్. అందుకే ఎప్పుడైతే దేవుడితో ప్రార్థన చేస్తావు, వెన్ యూ క్లోజ్ ద డోర్ అంటాడు, తలుపు మూసుకో అంటాడు. మామూలుగా ప్రార్థన కూడా చేయొచ్చు, కానీ ఎప్పుడైతే భాషల్లో మాట్లాడతావో, ఎప్పుడైతే వెన్ గాడ్ సీజ్ యూ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ ఓపెన్లీ అంట. హల్లెలూయా. అందుకే వరం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని ఇవ్వడా? మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులు మీ పిల్లలకి మీరు ఇస్తే నేను ఎంత మంచివాడిని, పరిశుద్ధాత్మను. అసలు పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా చేయబడ్డమే గొప్ప వరము సంఘానికి. ఆ పరిశుద్ధాత్మ దేవుని వాడుకోక అందరూ శరీరానుసారంగా డబ్బు విషయము, తర్వాత శరీర కోరికలు, మనసు కోరికలు తీర్చుకుంటుంటారు. నేను మినిస్ట్రీ అంట. మినిస్ట్రీ ఎవరికి కావాలండి? మినిస్ట్రీలు కాదు, దేవునితో సంభాషణ, దేవుని రాజ్యం ఇంపార్టెంట్ ఇక్కడ. సో యూ బికమ్ సో డేంజరస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వెన్ యూ స్పీక్ టు గాడ్. ఎప్పుడైతే భాషల్లో దేవుడితో మాట్లాడుతుంటే సంభాషణ జరుగుతూ ఉంటుందో, యూ బికమ్ వెరీ డేంజరస్. అంధకార రాజ్యానికి వణుకు పుట్టేవాడు అవుతావు. ఆ మహిమ నీ మీదకి వస్తుంది. యూ బికమ్ మోసెస్ ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడితో 40 రోజులు మాట్లాడితే ఆ మహిమను చూడలేకపోయారు ఈ లోక సంబంధమైన ప్రజలు. ఆత్మ సంబంధం మనం మరీ ఎంత మోషే కంటే గొప్పవాడు యేసు. మనకి పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మోషేలో లేడు. మనకి ఎంత ఆధిక్యత! మోషే కంటే గొప్పవారమంట మనం ఇప్పుడు. ప్రవక్తల కంటే గొప్పవారమంట. మనకిచ్చాడు అధికారం దేవుడు. అది అసలు వాడట్లేదు, మనం సంఘం వాడట్లేదు. స్పెండ్ టైమ్ ఇన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఎంతసేపు మాట్లాడు లోపలికి వెళ్ళి. తలుపు మూసుకొని బయట ఉండి ఏం చేస్తాము? పిచ్చి మాటల కంటే దేవుడితో మాట్లాడడం అనేది దాన్ని మించిన ఏదో ఉందా? దాన్ని మించింది ఏమైనా ఉందా? నీకు నువ్వు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటావంట. ఆమెన్. సో యు బికమ్ అ రెవలేటరీ స్పీకర్ అంట. మనము మర్మాలు మాట్లాడతామంట. మర్మాలు మన అండర్స్టాండింగ్కి తెలియదు. అది ఇక్కడ చూస్తే 2వ వచనం చదువుదాము.
ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అది దేవుడు తీసేస్తాడు ఈ వరము? ఏమండి, దేవుడు తీస్తాడా నాతో మాట్లాడకూడదు వీళ్ళు అని? ఏమని ఉందా? ఎందుకనగా భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. అంటే వరాలు ఎప్పుడైతే ఆగిపోతే అన్నీ ఆగిపోవాలా? ఒకటి ఇది రాదు, ఇది పనిచేస్తుంది, ఇది ఏంటండి అది? తర్వాత క్షేమాభివృద్ధియు హెచ్చరిక 4 భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. ఎలా ఈ వరాలు అన్ని ఇచ్చింది దేవుడే. ఎప్పుడైతే ఇప్పుడు నీకు క్షేమాభివృద్ధి కావాలి అంటే యూ కెన్ స్పీక్ ఇన్ టంగ్స్. సంఘంతో కూడా మాట్లాడుతూ అలాగే చూస్తే మీరందరూ 5వ వచనం చూడండి ఎంత మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నానంట. భాషలతో మాట్లాడమని కోరుకుంటానంట. ఈ 2 వరాలు చాలా ఇంపార్టెంట్ సంఘానికి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు నాతో భాషలతో మాట్లాడగా ప్రవచించు, నేను ప్రవచిస్తున్నా మీకు. స్పీక్ ఇన్ టంగ్స్. మీకు మీరు క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటారు. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్. యూ కెన్ టాక్ టు గాడ్ ఎనీ టైమ్. క్లోజ్ దట్ డోర్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్ టు one-on-one. ఇట్ ఈస్ నాట్ టు షో ఆఫ్ టు ద వరల్డ్. చూడు, నాకు ఈ వరం ఉంది, నేను గొప్ప అని కాదు. భాషలు మాట్లాడడం ఎప్పుడైతే వరాలు వచ్చినప్పుడు ఏదో నువ్వు గొప్ప అని కాదు. వరాలు ఉన్నది ఎందుకంటే వరాలు షుడ్ మేక్ యూ హంబుల్. ఏమీ లేని వాడిని నన్ను దేవుడు ఇట్లా హెచ్చిస్తున్నాడు అని. ఆమేన్. ఇక్కడ చూస్తే సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. అంటే ఇక్కడ ఏంటి, భాషలు మాట్లాడే దానికి అర్థం చెప్పాలి అంటాడు సంఘంలో మాట్లాడితే. కానీ సంఘంలో మాట్లాడద్దు అంటాడు ఇక్కడ. యూ కెన్ స్పీక్ టు గాడ్ సీక్రెట్లీ. తరువాత సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును మీ అందరికి వచ్చి నేను భాషలతో మాట్లాడట్లేదు, భాషలు చెప్పట్లేదు, బట్ ఆమె స్పష్టంగా చెప్తున్నా నీకు అంటాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు 6వ వచనంలో. నేను వచ్చి ఏదో భాషలు మాట్లాడుకుంటూ రాలే, నేను మీకు అర్థం తెలియజేస్తాను. ఎందుకు, ఎలా తెలియజేస్తాడు అర్థము? నీకు అర్థం కానప్పుడు, ఇప్పుడు అందరికీ అర్థం కాదు దేవుని మర్మములు అని ఈయనకు అర్థమైనవి కాబట్టి స్పష్టంగా వారికి అర్థం చేస్తున్నాను అనమాట. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు నీకు క్షేమాభివృద్ధి కలిగజేసుకుంటావు, దేవుడు ఏంటి మంచితనం, ఎప్పుడు కమ్యూనికేషన్ నీ ఆత్మ వలన యూ మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ స్పీక్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 7వ వచనం, పిల్లను గ్రోవి కానీ వీణే కానీ సజీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరంలో భేదములు కలుగ చేయని ఎడల ఊదినదేదో వీటినదేదో ఎలాగో తెలియను. అంటే ఇక్కడ ఏమంటా అంటే ఇక్కడ ఏది ఊతున్నాడు ఏంట్రా బాబు మనకి అర్థం కాదు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటే ఇక్కడ ఎట్లా స్వరం మారితే మనకు తెలియదు ఇవన్నీ. అంటే యూ మస్ట్ నో ది మ్యూజిక్, దాని వాల్యూ, దాని యొక్క టోన్లు తెలియాలి అంటాడు. ఇఫ్ యూ వాంట్ టు నో ది ఆ మ్యూజిక్ తెలియకుండా ఏదో ఇష్టం వచ్చేట్టు ఇప్పుడు నాకు ఇచ్చారనుకో గిటార్ ఎక్కడికి కొట్టు నాకు రాదు అది, కానీ నేర్చుకోవాలి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. దాని తర్వాత అందుకే ఎప్పుడైతే అపోస్తల కార్యంలో తిరిగి జన్మించిన మీ ఆత్మను పొందారా అంటారు కొర్నేలియా కుటుంబానికి. అదేంటి అని అంటారు. ఎప్పుడు సత్యం బోధిస్తుండగా ఆత్మ వచ్చి వారందరూ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారంట. వాట్ ఎ గిఫ్ట్ దట్ ఈస్. ఆమేన్. ఫ్రీ గిఫ్ట్, దట్స్ ఎ గ్రేస్ గిఫ్ట్ అది. ఆమేన్. దాని తర్వాత ఇక్కడ లోకమందు 10వ వచనం, లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను
పరదేశినిగా ఉండును. మాట్లాడువాడు నాకు ఉపదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. అంటే ఇప్పుడు ఈ వరాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో దేవుడిచ్చి వరాలు. ఎప్పుడైతే భాషలతో మాట్లాడతావో యూ విల్ బి టాకింగ్ టు గాడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గిఫ్ట్. ఆమేన్. అందుకే అంటాడు ఈజ్ అన్ అడ్వకేట్ అంట. పరిశుద్ధాత్ముడు మన కోసం ఒక అడ్వకేట్ అంటాడు, ఆదరణకర్త. అలానే అడ్వకేట్ ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడి చిత్తానుసారంగా ప్రార్థిస్తాడంట. ఇప్పుడు అడ్వకేట్ని హైర్ చేస్తే మన కోర్టులో వెళ్ళినా అడ్వకేట్ ఏం చేస్తాడు, మన పక్షమున ఆయన వాదిస్తాడు అంట. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుని చిత్తానుసారంగా మన పక్షమున దేవునికి మొరపెడతాడు అంట. ఆమేన్. దట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దేవుడు ఒక మధ్యవర్తిని కొరకు చూశాడంట. హీ డి నాట్ ఫైండ్ ఎనీ అంట. ఎవరు కనిపించలేదంట ఆయనకి. యెషయా గ్రంథంలో అంటాడు ఆయన. కానీ ఇప్పుడు ఏం చేశాడు, మనకే ఒక హెల్పర్గా ఇచ్చాడంట, ఒక సహాయకర్తగా ఇచ్చాడంట, సహాయముగా, ఆదరణకర్తగా, ఒక అడ్వకేట్గా. మనం అడ్వకేట్ అంటే కోర్టుకి వెళ్ళి మనం వాదించుకోలేము. మనకి అడ్వకేట్ అవసరం కోర్టుకి వెళ్తే. అలానే తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు మనకి అవసరము దేవుని చిత్తానుసారంగా ప్రార్థించడం అవసరము. కాబట్టి మనము భాషల్లో మాట్లాడితే, తండ్రి దగ్గరికి వెళ్ళి భాషలతో మాట్లాడితే ఆయనకి మొరపెడతామంట. ఆమె దేవుడితో మాట్లాడతాము అంట. పరిశుద్ధాత్మ దేవుని హైర్ చేసుకుంటామంట అక్కడ భాషలతో మాట్లాడితే. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ గిఫ్ట్ టు ద చర్చ్. డోంట్ నెగ్లెక్ట్ దిస్. ఆమెన్. డోంట్ నెగ్లెక్ట్ దిస్. హల్లెలూయా. ఎవరితో ఎక్కువగా ప్రేమిస్తామో వారితో మాట్లాడుతున్నాడు. వెన్ యూఆర్ లవ్ ఇన్ గాడ్, యూ లిఫ్ట్ అ ఫోన్, టాక్ టు దెమ్ కంటిన్యూస్లీ. ఏం లేకపోయినా ఏం చేస్తున్నావు, ఎట్లా ఉన్నావు, కలిసి ఉందాము అని అదొక ప్రేమ ఉన్నప్పుడు దే మీట్ రెగ్యులర్లీ, దే స్పెండ్ టైమ్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అంట. వెన్ యూ స్పెండ్ టైమ్, వెన్ యూఆర్ ఇన్ లవ్ విత్ గాడ్, యూ స్పీక్ ఇన్ టంగ్స్ అంట. యూ డిమాన్స్ట్రేట్ యువర్ లవ్ బై స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంట. alone. This is a love language. సోదరి ఇది ప్రేమ యొక్క భాష. ఇది దేవుడిచ్చాడు సంఘానికి మొట్టమొదటి ఎందుకు దేవుడు ప్రేమ స్వరూపి అంట. ఆత్మస్వరూపి, ప్రేమ స్వరూపి కూడా. అంటే ఆ భాష ఎప్పుడైతే మాట్లాడతాం ప్రేమ గురించే మాట్లాడతాం. ఇట్స్ లార్డ్, ఐ నీడ్ యువర్ లవ్. నాకు ఆదరించు, ఈ సమయంలో నాకు నీ ప్రేమ అవసరము. ఐ నీడ్ యువర్ లవ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు దేవుడు అనుగ్రహించాను అంట. ఈ ప్రేమ అంటే ఈ డిమాన్స్ట్రేట్, ఐ లవ్ యూ. నా సొంత కుమారుడిని తను వెనుదీయకు ఆయన అనుగ్రహించిన వాడు. ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించాడు ఆయన? హీ వాంట్స్ టు డిమాన్స్ట్రేట్, ఐ గేవ్ మై సన్ మ్యాన్. నా కుమారుణ్ణి ఇచ్చాను, నీకు ఇవి ఇవ్వనా అని ఆదరిస్తాడు. ఆయన వాక్యముతో ఆదరిస్తాడంట, బలపరుస్తాడంట. అందుకే దావీదు ఏం చేసి నీ మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంట. అంటే దొరకాలి కదా మాటలు మనకు. కొన్నిసార్లు నేను మాట్లాడేప్పుడు సంఘంలో చర్చిలో నాకు తెలియకుండా దేవుడు మాటలు వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? నా ఆత్మ ద్వారా మాట్లాడతాను, నా శరీరం ద్వారా మాట్లాడు. నేను ఐ డోంట్ టాక్ టు యూ బై మై ఫ్లెష్, ఐ స్పీక్ టు యూ త్రూ మై స్పిరిట్. నా ఆత్మ ద్వారా టకక్కన వచ్చేస్తుంది బయటికి. అంటే ఏంటి? నా ఆత్మ ద్వారా మాట్లాడతా. ఐఎమ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. స్పీకింగ్ ఇది దేవుడితో. నీకు కావాల్సింది ఇప్పుడు మనుషులతో మాట్లాడడం కాదు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. మనకి ఎందుకంటే ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండ అసాధ్యం. ఎప్పుడైతే భాషలతో దేవుడితో మాట్లాడతామని తెలిసిన తర్వాత మాట్లాడుతూనే ఉండు. డోంట్ గివ్ అప్, కీప్ స్పీకింగ్. నీకు వరము లేదా? దేవుడు మీకు ఈ భాషల వరము దయచేయునుగాక. మే గాడ్ గ్రాంట్ టు యూ the gift of speaking in tongues. Amen. I pray for you right now. I pray this is a very important gift that church needs to have. ఈ సంఘానికి అతి అమూల్యమైన వరము భాషలనే వరము దేవుడు సంఘానికి ఇచ్చాడు. మీ అందరూ ఆపేక్షించమంటాడు. కవట్ ఆఫ్టర్ దీస్ గిఫ్ట్స్ అంటాడు. దేవుడు దాన్ని కవర్ చేయమంటాడు. దాన్ని యూ హ్యావ్ టు ఇక్కడ ఆపేక్షించమంటాడు. ఈ వరాలు అవసరం. ఈ సమయంలో చూడండి, మందులు లేవు, ఇది లేవు, అది లేవు, ఏం లేవు. కానీ వరాలు ఉంటే ఇంకా అన్ని సంఘానికి ఉంటే చాలు.
శరీరానుసారమైన అంటే శరీరానుసారంగా జీవించేవాడు చనిపోతాడంట. అంటే వెన్ యూ లివ్, ఇప్పుడు అందుకే ఈ లోకంలో అందరు చనిపోతూ ఉంటారు, అన్ని పీపుల్ డై. బట్ ఇప్పుడు ఈ ఈ నా శరీరము నీకు ఇస్తున్నా అంటాడు, నా 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 రక్తము నీకు ఇస్తా అంటాడు ఆయన బల్లల్లో. దిస్ ఈస్ ద స్పిరిచువల్ థింగ్ దట్ యు ఆర్ టేకింగ్, దట్ యు నో దట్ గివ్స్ యూ లైఫ్ అంట. దట్ గివ్స్ యూ లైఫ్. చావునకు లోనైన నీ శరీరమును కూడా తన ఆత్మ మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అంటాడు రోమా 8:11 ప్రకారము. ఇవి దేవుడిచ్చాడు మనకి వరాలు. యునో వాట్, ఈ ఆత్మ మనలో ఉంది, మనలో కానీ ఒక మూల పరిశుద్ధాత్మ దేవుడు వాడట్లే అంట. మనం కమ్యూనికేషన్ అనేది లేదంట అక్కడ. సో ఐ ఎంకరేజ్ యూ. మీకు లేదా, నో వరీ, గాడ్ విల్ గివ్ యూ. గాడ్ అండర్స్టాండ్స్ దిస్. గాడ్ వాంట్స్ టు గివ్. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వను అని అలా లేదు. ఈ భాషల వరము ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. కొన్నిసార్లు అంటే ఇది భాషేననే మాట్లాడేది, ఇది నేను ఏదో మాట్లాడుతాను కాదు. పిల్లవాడు పుట్టగానే మాట్లాడేటప్పుడు అమ్మ అది పర్ఫెక్ట్గా మాట్లాడు స్టార్ట్ అవుతుందంట భాషలు. అరియా ఖమందారా బస్సి అందరేరబో. ఎప్పుడైతే మాట్లాడుతావు ఈ భాషల వరము నాలో మాట్లాడంగానే నేను మాట్లాడతాను మొదలు పెడతానో, ఐ విల్ టాకింగ్ టు గాడ్, నాట్ టు యూ అంట. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. ఆమేన్. భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మే గాడ్ గ్రాంట్ టు యూ ద గిఫ్ట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. కెన్ ఐ ప్రే ఫర్ యూ నౌ? ఇప్పుడే ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క పరిస్థితుల్లో, ఈ యొక్క ప్రతికూలమైన స్థితిగతులలో, ఈ లోకము అంధకారములో, గాఢాంధకారములో మునిగిపోతుంది ప్రభువా. కానీ మమ్మల్ని ఈ లోకానికి వెలుగుగా చేసి ఉన్నారు తండ్రి నాయన. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ భాషల వరము ప్రభా సంఘానికి వరముగా ఇచ్చారు. యు గేవ్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్. తద్వారా మేము క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటామంట ప్రభా, మీతో మాట్లాడతాము అంట. అలానే ప్రభా ప్రవచన వరము కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇది మా క్రియల వలన కలిగినది కాదు, ఆత్మ తానే తన చిత్తానుసారముగా సంఘానికి దయచేస్తున్నా అంట ప్రభా. కాబట్టి ప్రభా ఇక్కడ ఈ చూస్తున్న ప్రతి ఒక్కరు, లైఫ్ చర్చ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు, బయట చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా ఈ వరము ఇప్పుడే వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నా ప్రభా. I pray, I plead, Lord, in the name of Jesus, to grant unto them. You said, మీరన్నారు ప్రభా, మీరు చెడ్డవారండి మీ పిల్లలకి మంచి ఇవులు ఇచ్చి మీరు ఇస్తుండగా నేను మీ ఏసంటే మీ పరలోకపు తండ్రి ఇంకా ఎంత మంచివాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎందుకు అనుగ్రహించడు అంటాడు. సో ప్రభా వి డిజైర్, నాకు మీరు దయచేసినందుకు మీకు వందనాలు ఇస్తుంది. అలానే ప్రభా నా సంఘస్థులు అనేక మందికి మీరు దయచేశారు, ఈ లోకంలో ప్రభా అనేక మందికి మీరు దయచేశారు. కానీ ఇంకా ఈ యొక్క భాషల వరము లేని వారికి ప్రభా దయచేయండి ప్రభా వారిని నింపండి ప్రభా. ఇప్పుడే మా సంఘంలో ప్రతి ఒక్కరూ భాషల్లో మాట్లాడును గాక. May you be filled by the Holy Spirit right now. Start speaking in tongues. భాషలలో మాట్లాడు యేసు నామములో. అరబాఖమ. Open your tongue and speak in the name of Jesus. Let the Spirit of God touch your tongue in the name of Jesus right now. Speak in tongues right now. Let the power of the Holy Spirit unleash upon you. మీలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈ లోకము చూచును గాక. అనేక మంది బలపరచబడుదురు గాక. ఈ ప్రేమ భాష మీ ద్వారా మొదలవును గాక అని ప్రకటిస్తూ మీ అందరినీ దీవిస్తూ తండ్రి మీరు మీ భాషల వరము అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి మేము అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. I believe there's something happened in your spirit. Amen. Amen. Keep speaking. Keep speaking. Keep speaking in tongues. Close your door. Keep speaking in tongues. One-on-one with God.
దేవునితో మాట్లాడడం అంటే ఆషామాషి కాదు సోదరి సోదరుడా. టాకింగ్ టు గాడ్ 1-on-1. మర్మములు మాట్లాడుతూ ఉంటా. నీకు నువ్వు క్షేమాభివృద్ధి చేసుకుంటా ఉంటా. వాట్ ఎ గిఫ్ట్ దట్ చర్చ్ హ్యాస్ టుడే. ద వండర్ఫుల్ గిఫ్ట్. యూజ్ ఇట్ for the benefit of the church, for the benefit of yourself and your family. Amen. God bless you. May you have wonderful Sunday. Keep speaking in tongues. Whenever you find time, put time that now, keep speaking in tongues. Keep speaking in tongues. Keep speaking in tongues. Amen. నాకు లేదు అని నీకు అనుకోకు. దేవుడు God gives you. Ask him. He will give you. Amen. May God bless you. Have a wonderful Sunday. Shall we partake in communion right now? ప్రభు బలలో పాల్పొందాం. మన దేవుడు ఇచ్చిన ఇది గొప్ప ఆధిక్యత మనకు. ఆయన మన శత్రువుల ఎదుట బల్ల సిద్ధపరుస్తాడంట. శత్రువుల ఎదుట పైగా అంటాడు ఆయన, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తిని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీన్ని మీరు చేయుడి అంటాడు. నా మరణాన్ని ప్రచురిస్తాడు అంట. అంటే he died so that you become a temple of the living God. ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి. ఆమేన్. సాక్ష్యం ఇస్తాము అంట. ఆ సాక్ష్యం మనలో బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. మీరు శక్తిని నొందుతారు అంట. సాక్షులుగా ఉండడానికి శక్తిని నొందుతామంట. ఈరోజు ఆయన అంటాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అంట. ఇది ఆత్మ ఆహారం. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ స్పిరిట్. ఆత్మకే కాదు కానీ మీ శరీరానికి కూడా. చావునకు లోనైన మీ శరీరాన్ని ఆయన ఆత్మ ద్వారా జీవింపజేయను అంట. దేవుడిచ్చిన పలుకు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంట. అంటే ఆయన ఆత్మ ఎప్పుడైతే తింటున్నావో ఇది ఆత్మ అంట. యు ఆర్ ఈటింగ్ ద స్పిరిట్. ఏమేన్. ఆయన వాక్యానుసారంగా ఎప్పుడైతే తింటావో ఆయన ఆత్మను తింటున్నామంట. మన ఆత్మకు బలము. ఏమేన్. సో మన శరీరం కూడా మీరు చావకుండునట్లు అంట. చావు అంట ఈ సమయాల్లో సంఘానికి అవసరం ఇది. అంటే నేను పలుకు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఎప్పుడైతే ఆయన పలుకు మాటలు ఎప్పుడైతే ఆ భాషల్లో మాట్లాడతామో ఆయన వాక్యం. ఇప్పుడు అడ్వకేట్ మనం హైర్ చేసుకున్నప్పుడు అంట అడ్వకేట్ వెళ్ళి ఆయన బుక్లో అకార్డింగ్ టు దిస్ లా మాట్లాడతా అంట. అలానే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుళ్ళు మనం పలుకుతాం, భాషలు మాట్లాడతామో అకార్డింగ్ టు దిస్ స్క్రిప్చర్ అని మాట్లాడతామంట. మనకు తెలియదంట, కానీ దేవుడి చిత్తానుసారంగా ప్రార్థిస్తామంట. ఏమేన్. దిస్ ఇస్ ప్రభా, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కలో మేము పాలు పొందుతుండగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ మరణాన్ని ప్రచురిస్తున్నాము. మీరు మరణించారు, తద్వారా మేము జీవించినట్లు. పరలోకం దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అన్నారు ప్రభా. అవును ప్రభా, జీవమిచ్చే ఆహారము మా ఆత్మకే కాదు కానీ మా శరీరానికి. అవును ప్రభా, మా యొక్క మనస్సుకు కూడా ప్రభా గొప్ప జీవం ఇస్తుంది ప్రభా. యేసయ్య మీరు వచ్చింది ఆ జీవాన్ని, అది కూడా సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ప్రభా. మాకు సమృద్ధి అయిన జీవము కలదు ప్రభా అని ప్రకటిస్తున్నామయ్యా. అది మా వల్ల కలిగినది కాదు, మీ ఇచ్చిన వరమే. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, మీరు పొందిన గాయం చేత మేము స్వస్థత నొందితిమి అన్నారు ప్రభా. మీరు మా రోగములు భరించారు ప్రభా. మా పాపములు మీ మీద వేసుకున్నారు ప్రభా. పాపం వల్ల వచ్చే జీతం మరణం ప్రభా. మరణించారు యేసయ్య. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్లాన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మాకిప్పుడే ఆరోగ్యము కలుగునట్లు ప్రతి ఒక్క రోగము దూరమైపోవునుగా కానీ ప్రకటిస్తూ నజరేయునేసు నామములో మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె ముక్కలో పాలు పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అదే రోజు రాత్రి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ పాపముల కొరకు చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము. దీనిలో మీరు పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని మీరు చేయుడి అన్నారు ప్రభా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీ రక్తం వల్ల రోమా 5:9 ప్రకారం మీ రక్తం వల్ల మేము నీతిమంతులంగా చేయబడి ఉన్నాం ప్రభా. మేము విమోచింపబడి ఉన్నాము. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయబడి ఉన్నాం. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మాలో ఉండి ఎల్లప్పుడూ మాతో నివసించే పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు. మాతో మాట్లాడి బలపరిచి మమ్మల్ని ఆదరించి ఈ లోకంలో గొప్ప సాక్షిగా ఉండుటకు సర్వసత్యములోకి నడిపించమని
నాజరేసు నామములో రక్తానికి సాదృశ్యమైన ఈ యొక్క ద్రాక్షరసంలో పాలు పొందుతున్నాము. ఆమెన్. థ్యాంక్ యూ. Isn't that beautiful? Isn't that wonderful? ఇంకా ఎవరైనా ఉన్నారా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో? ఇదే మంచి సమయం. ఇది మతానికి దీనికి సంబంధం లేదు. ఒకటి తిరిగి జన్మించగానే నువ్వు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అవు, దేవునితో సంభాషించే వ్యక్తిగా అవుతావు, దేవునితో మాట్లాడే వ్యక్తిగా అవుతావు. దేవుడికి నీకు మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోడ తొలగిపోతుంది. పాపం అనే అడ్డుగోడ దేవుడు తీసేస్తాడు. నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. నీకు ఇది కావాలా? నాకు బ్రదర్ ఇప్పటివరకు యేసు ప్రభువు నాకు తెలియదు, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించలే, నాకు ఆయన కావాలి అని అనుకుంటే ఈ ప్రార్థన చేయి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసయ్య, మీరు నా కొరకు మరణించి పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు అని నమ్ముచున్నాను. యేసు, మీరు నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమెన్. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. దేవుని రాజ్యానికి వారసులుగా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ యూ, స్పీకింగ్ ఇన్ టంగ్స్ విల్ మేక్ యూ వెరీ డేంజరస్ మ్యాన్ ఆఫ్ గాడ్. యు నో దట్? ప్రతి ఒక్క వ్యక్తిని, చాలామంది దేవుడు ఏం చేశాడంటే మోషేకి ఆయన మార్గాలు చూపించాడంట, కార్యాలేమో వీళ్ళకి చూపించాడంట, ఇజ్రాయిట్స్కి. గాడ్ షోడ్ హిజ్ హార్ట్. ఆమేన్. 1-on-1. అందుకే వీళ్ళు మనుషులు ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి మేము మాట్లాడలేమన్నారు. కానీ అందుకే ఇప్పుడు భాషలో మాట్లాడేవాడు, when you become intimate with God, దేవుడితో ఒకటైపోతామంట. You become like him. You inculcate that glory on you. You go into very presence of God. This is a wonderful gift. Don't neglect this gift. You can be నార్మల్ క్రైస్తవుడిగా ఉండిపోవచ్చు, కానీ దేవుడు నీకోసం చనిపోయాడంట. నువ్వు నార్మల్గా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. He wants you to become a very dangerous in the spirit realm, very danger to kingdom of darkness. అంధకార రాజ్యాన్ని వేళ్లతో సహా పీకేలాగా నిన్ను చేయాలనుకుంటాడు దేవుడు. హీ వాంట్స్ యూ టు, దేవుడు వెలుగన్నాడు నిన్ను. ఏదో నార్మల్గా ఏదో ఇట్లా ఉండి అట్లా ఉండి ఏదో జస్ట్ డోంట్ బి నార్మల్, డోంట్ బి క్యాజువల్. వీఆర్ ఇన్ ద వార్ఫేర్. ఒక యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి యుద్ధ రణరంగంలో ఉన్నప్పుడు ఏదో క్యాజువల్గా ఉండద్దు. ఇది చేసుకుంటూ అది నిలువెచ్చిన తన దేవుడికి ఇష్టం లే ఉండద్దు అంటాడు. కమ్ ఆన్, ఐ వాంట్ యూ టు గెట్ ఎగ్జైటెడ్, గెట్ ఇగ్నైటెడ్ బై ద పవర్. పవర్ లేకుండా యూ బికమ్ డార్మాట్. తిరిగి క్రైస్తవుని బ్రదర్, అది కాదు ఇక్కడ. అశుద్ధాత్మ దేవుడు మీరు శక్తిని పొందేద్దరు అంటే యూ ఏదో తీయని మాటలతో రాలే అంటాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఐ కేమ్ విత్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాడు ఆయన. ఐ మీన్ యూ హ్యావ్ దిస్ ఇస్ అ టైమ్ ఫర్ ద చర్చ్ టు రైజ్. ఇది సమయము, ఇదే సమయము. Come on, arise, shine, for the light has come, for the glory of the Lord is risen upon you. For behold, the darkness shall cover the earth, and gross darkness the people. But the Lord has risen upon you, and his glory is seen upon you, to which the Gentiles have come to witness that light which is upon you, and kings to the brightness of the rising. Amen. నువ్వు ఆషామాషి అయిన వ్యక్తివి కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. ఏదో నార్మల్ క్యాండిడేట్ కాదు నువ్వు. The Holy Spirit is living in you. That one of the Trinity, దేవుని ఆలయముగా ఉన్నావు నువ్వు. Don't neglect it, okay? Come on, this is the time. Don't give up. This is the time. You have been called for great things. గొప్ప కార్యాల కొరకు దేవుడు పిలిచాడు నిన్ను. ఏదో డబ్బు ఉద్యోగము తర్వాత చిన్న వాటి కోసం కాదంట. ఆయన రాజ్య స్థాపన కొరకు వాడారంట. You are a king and a priest, man. You are no ordinary. నువ్వు ఒక రాజు అయిన యాజక సమూహమై ఉన్నావు. ఆయన మహిమ కొరకు పిలువబడి ఉన్నావు. ఈ భూమిని తలక్రిందులుగా ఉందంటే దీన్ని సరిగా చేయడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. అంధకార రాజ్యాన్ని వణికిచ్చే వాళ్ళలాగా దేవుడు పిలిచి ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా అబ్రహాము ఆశీర్వచనము నీ మీదకి వచ్చింది అంట.
అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు పిలిచి ఉన్నాడు. డోంట్ కాంప్రమైజ్, ఓకే? God has called you for greater work, greater glory. Arise, shine. God is calling you. God is telling you, I am in you. నేను నీలో ఉన్నాను. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నువ్వు ఓడిపోవు. నువ్వు మోర్ దెన్ కాంకరర్. క్రీస్తున అత్యధిక విజయము పొందిన వాడవై ఉన్నావు. అత్యధిక విజయము నీ సొత్తు. ఓడిపోయే వ్యక్తివి కాదు. God has called you for great things. God has called you, anointed you for great things. Come on, don't compromise. No compromise. No compromise. No compromise. ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతామో ఈ శరీర ఆశలు, ఈ కోరికలు, మనసు కోరికలు ఎక్కువైపోతాయంట. అంటే దేని మీద నువ్వు వాట్ ఆర్ యూ ఫీడింగ్? దేనికి నువ్వు భోజనం పెడతావు? నీ శరీరానికే, నీ ఆత్మకే. ఆత్మకు ఫీడింగ్ భాషలే. Spend time. భాషలే. Hallelujah. May God bless you. I believe there is a transformation taking place. మీలో గొప్ప మార్పు జరుగుతోంది. ఇప్పుడే దేవుడు అగ్నిని అంటించాడు. నా మాట అగ్ని వంటిది కాదా, నీ ఎముకలలో అంటించాడు, నీ ఆత్మలో అంటించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఈ బాప్టిజం ఇచ్చాడంట. మామూలు నీటి బాప్టిజం. పరిశుద్ధాత్మతోనూ ఆయన అగ్నితోనూ బాప్టిజం అనమాట. పరిశుద్ధాత్మతోనూ ఆయన అగ్నితో దేవుడు నిన్ను ఇప్పుడే నింపునుగాక, బాప్టిజం చేయునుగాక. Man, that you become fire, a consuming fire. Let that consuming fire come and destroy all the desires of your flesh and let God ignite. ఆ దుర్గము నీలో స్థాపించును గాక. దేవుడు నిన్ను ఆయన దుర్గముగా, ఆయన ఒక సాధనముగా నిన్ను దేవుడు ఈ భూమి మీద నిన్ను పెట్టునుగాక. ఆయన మాటలు పలుకుదువుగాక. అనేక మందికి నీవు దీవెనకరంగా ఉండుదువుగాక అని ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాను. Amen. 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 That's all for today. Thank you, Father. That's all for today. Can I pray for you right now? Father, we thank you. ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు నాలో, మా అందరిలో ప్రభువా నివసించడానికి వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని ఆలయముగా మమ్మల్ని మీరు చేశారు తండ్రి. నాయన మీ ఏకైక కుమారుని యేసయ్య ద్వారా ఆయన వచ్చి మా పాపాల కొరకు, మా అక్రమముల కొరకు వెల చెల్లించి ఆయన మాకును తండ్రి మీకును మధ్య ఉన్న ఆ తెరను చింపివేశాడు. తద్వారా ఈరోజు మా ఆత్మ పర్ఫెక్ట్గా యేసు ప్రభు వలె ఆత్మ పర్ఫెక్ట్ అయిపోయింది ప్రభువా. తద్వారా మా దేహంలో మా దేహం మీ యొక్క ఆలయముగా చేయబడి ఉన్నది. మాలో నివసించుతున్నందుకు, మాతో నివసిస్తున్నందుకు, మాతో ఉంటున్నందుకు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. థ్యాంక్ యూ తండ్రి. నాయన మీకు వందనాలు. పంపించి మమ్మల్ని ఆదరించినందుకు, బలపరిచినందుకు, మాకు ఒక మంచి అడ్వకేట్ని మాకు ఇచ్చినందుకు, ఉత్తరవాదిగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఎన్నడూ కృంగిపోకుండా ఆదరించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాల్లో, ఈ యొక్క పరిస్థితుల్లో మాకు బలము అవసరం ప్రభువా. బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాట ద్వారా ఈ యొక్క అంధకార రాజ్యాన్ని ప్రభువా ఎదిరించడానికి పరిశుద్ధాత్మ దేవుని వరములతో మమ్మల్ని నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో కూడా నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మాకు పిరికితనమైన ఆత్మను మీరు దయచేయాలి. అవును ప్రభా, యు హవ్ నాట్ గివెన్ us the spirit of fear but of power, love and sound mind. మాకు శక్తియు, ఇంద్రియ నిగ్రహమును, ప్రేమ కలిగిన ఆత్మను మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ యొక్క శక్తి సంఘము ద్వారా ఇప్పుడే ప్రవహించును గాక. ఈ లోకము ప్రభువా, ఈ వ్యాక్సిన్ ద్వారా, ఈ మందుల ద్వారా ఏ కంపెనీకి గ్లోరీ రాకూడదు ప్రభువా. యేసయ్య మీకే మహిమ రావాలి ప్రభువా. మీ యొక్క శక్తి ఇప్పుడే ప్రవహించును గాక. మీ శక్తి ద్వారా అనేక మంది మీకు మీ సత్యాన్ని తెలుసుకొని ప్రభువా వారు మారు మనసు పొందుదురుగాక అని ప్రకటిస్తూ
మీ యొక్క బలము, మీ యొక్క శక్తి ఈ లోకంలో ప్రవహించి అనేక మందిని విడిపించి మీ కొరకు సాక్షులుగా లేపునుగా కానీ ప్రకటిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రభా ఈ ప్రార్థన వింటున్న ప్రతి వారిని దీవిస్తూ వారికి ఆరోగ్యం, ఐశ్వర్యదన ఘనతలు ప్రకటిస్తూ ప్రతి ఒక్క అనారోగ్యం విడిచిపోవునుగా కానీ ప్రకటిస్తూ దేవుని రాజ్యము కొరకు ప్రభా మండించే వారిలాగా వారు మీ కొరకు సాక్షులుగా ఉండుదురుగా కానీ ప్రకటిస్తూ యేసు నామంలో దీవించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ సండే. ఇప్పుడు మన దేవుని ప్రేమయు, మన యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మాకును సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.